అలా చూసిన వాళ్ళలో అబ్బా! ఏం హీరో అయ్యాడు అప్పుడు నేను ఇంత ఉన్నాడు ఎత్తుకుందామని అని అనిపించిన హీరో ఎవరు? విజయ్. తమిళ్ విజయ్. యెస్. ఓకే. అప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఎస్ఎస్ గారు. చంద్రశేఖర్ బాబు అప్పుడు షూటింగ్కి వచ్చాడు. అప్పుడు కున్నూరులో షూటింగ్ అప్పుడు షూటింగ్ వస్తే అప్పుడు మేము కలిసి క్రికెట్ ఆడేటప్పుడు ఎంత 6 ఏళ్ల కుర్రాడు 6 7 వెరీ యాక్టివ్ ఫెలో. సో ఫాదర్ దగ్గర చెప్పారు, చాలా యాక్టివ్గా ఉన్నాడు సార్. ఏం సార్ మాకు పోటీగా తెస్తున్నారా ఏంటని ఏదో జోక్ చేశాను నేను. అచ్చనా కుదరదు నోవే అని అన్నాడు. నాకు డౌటే అని చెప్పాను నేను. ఆ తర్వాత తను పెద్ద హీరో అయిపోయిన తర్వాత సడన్గా ఆయన నన్ను సత్యరాజ్ని తర్వాత నాజర్ని వాళ్ళు వెళ్ళి పెట్టి సినిమా తీశాడు ఆయన. సినిమా తీస్తే నేను జ్ఞాపకం చేశాను ఆయనకి. ఎప్పుడు 2013-14 టైంలో ఓకే. నేను జ్ఞాపకం చేశాను. సార్ నేను చెప్పాను జ్ఞాపకం ఉందా, బాబు పెద్ద హీరో అయ్యాడు, అంతా నీ వల్ల ఊరుకోండి సార్, మా లోపల బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు, ఊరుకో బయట ఎవరికి చెప్పద్దు. సో ఇట్లా ఉంటుందండి. సో ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఐవ్ సీన్ దెమ్ గ్రో. తర్వాత జనతా గ్యారేజ్లో కూడా చేశారు కదా సమంత ఫాదర్గా. అవును. ఎలా అనిపించింది తారక్తో ఫస్ట్? అది ఐ థింక్ Amazing తారక్తో experience. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదేనా? అదే ఫస్ట్ Okay, okay, అంటే అంతకు ముందు ఒక 2-3 సార్లు మీటింగ్లో గ్యాదరింగ్లో ఈవినింగ్ డిన్నర్స్లో కలిశాను నేను. బట్ యాక్ట్ చేయడం మాత్రం ఫస్ట్ టైం. సో పరిచయాలు ఉన్నాయి. బట్ మనం యాక్ట్ చేసినప్పుడే మనకి వాళ్ళ కెపాసిటీ ఏమిటో వాళ్ళ కేపబిలిటీ ఏమిటో మనకు అర్థమవుతుంది. సో ఐ వాజ్ జాప్డ్, వెరీ సర్ప్రైజ్డ్. తారక్ ఇస్ అ వెరీ వెరీ కేపబుల్ యాక్టర్. అండ్ తను సినిమాని అర్థం చేసుకున్నాడు. ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చెప్తే ఈ డైలాగ్లో ఈ పోర్షన్లో పంచ్ ఉంది, ఈ డైలాగ్ని ఫుల్గా చెప్పాలి, హాఫ్ చెప్పి వదిలేస్తే సరిపోదు. ఇట్లా ఒక సీన్లో అందరి డైలాగులు తన మైండ్లో ఉంటాయండి. ఇది చాలా రేర్గా చూశాను నేను. అంటే ఏకసంధాగ్రాహి అంటే ఒకసారి వింటే నేర్చేసుకోవడం, ప్లస్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీబడీస్ డైలాగ్ ఈజ్ అమేజింగ్. తను హీ హ్యాస్ దట్ టైమింగ్, హీ హ్యాస్ దట్. నేను ఫంక్షన్లో కూడా చెప్పాను తను కారణ జన్ముడు అని. సో హీ ఈస్ దట్, హీ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. అంటే ఎస్పెషల్లీ తారక్ గురించి వింటుంటాం. ఆయనతో వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులు మా షోలకు వస్తుంటారు కాబట్టి వాళ్ళ తాతగారి జనరేషన్లో ఉన్న హీరోస్ అన్నా ఆర్టిస్టులు అన్నా, వాళ్ళ బాబాయ్ గారి జనరేషన్లో ఉన్న హీరోలు ఆర్టిస్టులు అన్నా కానీ ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేయడానికి వస్తారు కదా, ఒక ఫాదరో ఒక తాతో ఒక బాబాయో, ఆఫ్ స్క్రీన్ ఒక సొంత బిడ్డలాగే ట్రీట్ చేస్తారు ఆయన. ఆ మాట్లాడటం కానీ ఆ ప్రేమ కానీ ఇంత కూడా తగ్గదు. విషయంలో ఆమె స్టార్, రెస్పెక్ట్, ఆమె బిగ్ స్టార్, Respect. ఆమె పాన్ ఇండియా స్టార్ ఇలా ఉండదు. డెఫినెట్గా మంచి మర్యాద. ఒక మనిషిని చూస్తే జనరల్గా కమెంట్ ఇస్తారు, అతనికి మంచి మర్యాద బాగుందండి అని. దానికి తార్కాణం తారక్. ఓకే. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అంటే ఈరోజు ఎవరో తెలీదు, ఏమిటో తెలీదు, ఒక సినిమా ఆడి ఉంటుంది, రెండో సినిమా సుమారుగా ఆడి ఉంటుంది, మూడో సినిమా ఆడి ఉండదు, మొత్తం ఇండస్ట్రీ అంతా తన చేతిలో ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. చూసుంటారు కూడా యువ హీరోలు కానీ లేదు, ఒక 2 సినిమాలు కమెడియన్గా యాక్ట్ చేసి మూడో సినిమా హీరో అయిపోగానే ఈరోజు నేను హీరో అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. హీరో అనేది బాధ్యత అండి, అది క్రెడిట్ కాదు. హీరో అనేది బాధ్యత, హీరో అనేది బరువు, హీరో అనేది ముళ్ళ కిరీటం. అంటే సినిమాను నువ్వు నడిపించాలి, నీ నడకని ఆడియన్స్ ఫాలో చేయాలి, నువ్వు పడితే వాళ్ళు పడ్డట్టు ఫీల్ అవ్వాలి, నువ్వు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అవ్వాలి. అది హీరో అంటే. సో అది అందరి వల్ల మోయడం కుదరదండి. దానికి తార్కాణం ఏంటంటే మగధీరాలో రామ్ చరణ్, లేక పుష్పలో అల్లు అర్జున్, వాళ్ళు ఫీల్ అయితే మనం ఫీల్ అయ్యాం, వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టు ఫీల్ అయ్యాం. సో దట్ ఈస్ ద హైస్ అండ్ లోస్ దట్ దే కెన్ మేక్ యూ ఫీల్, దట్ దే మస్ట్ మేక్ యూ ఫీల్. వాళ్ళు హీరోలు అంటే. సూపర్. అవునా కదా? ఎగ్జాక్ట్లీ సార్. సో మొన్న పడిన వర్షంలో ఈరోజు మొలిసిన మష్రూమ్ నువ్వు, ఇంకా చాలా ఉంది జీవితం చూడడానికి. అప్పుడే ఏదో చూసేసినట్టు మాట్లాడితే మనం విని ఊరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. నిజంగా మన హీరోస్ అంతా గ్రేట్. అందుకే వాళ్ళు ఎక్కడ కూడా అది ఆ బ్యాగేజ్ లేదు, డెఫినెట్గా లేదు.
నేను రియూనియన్కి అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ ఎంత ఆప్యాయంగా అంకుల్ అంకుల్ అని పిలిచాడంటే నాకు కారిపోయాను నేను అసలు. సచ్ ఇన్ని హిట్లు కరిగిపోయారా? ఇచ్చాడు. ఆ? కరిగిపోయారా? టోటల్గా కారిపోయాను రాంగ్ వర్డ్ ఇది. అందుకనే ఆ, రామ్ కరిగిపోయారు చరణ్ బాగా. నన్ను అంకుల్ అంకుల్ అని ఆప్యాయంగా పిలిచి ఏదైనా తింటారు అంకుల్, నేను ప్లేట్లో పెట్టి తీసుకురాగలను అంకుల్, లేట్ అయిపోయింది కదా అంకుల్ అంటుంటే, దిస్ ఇస్ సచ్ అ బిగ్ స్టార్, సచ్ అ బిగ్ పర్సనాలిటీ. హీ స్టిల్ బిహేవింగ్ లైక్ చిరంజీవి గారి సన్. హీ స్టిల్ బిహేవింగ్ లైక్ యునో మా ఫాదర్ టైంలో పెద్ద ఆయన ఈయనకి మర్యాద ఇవ్వాలి. ఐ రియల్లీ చాలా లవ్. రేర్, తక్కువ అనుకుంటా చాలా అంటే పెంపకం అండి, అంత మంచి పెంపకం. అప్బ్రింగింగ్ ఇస్ సో గుడ్, సో నైస్, సో ఫెల్ట్ రియల్లీ నైస్.